ఆయన పేరే ఒక ప్రభంజనం. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. కృషి పట్టుదల ఉంటే సామాన్యుడు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపించిన అసామాన్యుడు. ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి అకుంఠిత దీక్షతో వ్యవసాయ అధికారిగా, ప్రజా సేవకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2 జిల్లాల రాజకీయాలను శాసిస్తున్న తిరుగులేని నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో సేవా సేద్యం చేస్తున్న రాజకీయ మహర్షి ఆయన. ఆయనే 2 దశాబ్దాలుగా పరుచూరు నియోజకవర్గ ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ ప్రజా సేవకులు, ప్రస్తుత శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు. ఏలూరి సాంబశివరావు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం పరిచయం అవసరం లేని పేరు. ఎంఎస్సి హార్టికల్చర్లో పట్టభద్రుడైన ఏలూరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్నాళ్ల పాటు ఉద్యానవన అధికారిగా సేవలందించారు. కానీ తాను పుట్టిన గడ్డ అయిన పరుచూరు ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావించిన ఆయన 2012లో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధించిన ఏలూరి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విక్టరీ కొట్టి ఓటమి ఎరుగని మేరునగధీరుడిగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిపోయిన పరుచూరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత ఏలూరికే దక్కుతుంది. పెదగంజాం, చినగంజాం మధ్య ఎన్టీఆర్ వారధిని నిర్మించి ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల కోరిక నెరవేర్చిన ప్రగతి రథ సారథి ఆయన. కొమ్మమూరు కాలువ పూడిక తీయించి మెట్ట మాగాణుల్లో సాగునీటిని పారించి పరుచూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ఆయన. ఇలా ఏలూరి చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. రాజకీయంగా ఆయన సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని పక్కన పెడితే ఏలూరి సాంబశివరావు గారు నిజమైన ప్రజల మనిషి, గొప్ప మానవతావాది. తనకు రాజకీయ జన్మనిచ్చిన పరుచూరు ప్రజలంటే ఆయనకు పంచప్రాణాలు. ఎక్కడ ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా ఆయన తల్లడిల్లిపోతారు. క్షణాల్లో అక్కడికి వెళ్లి వారి కష్టాలు తీర్చి అండగా నేనున్నానని నిలబడతారు. ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉండే పరుచూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా వారి ఆరోగ్యాలకు భరోసాగా నిలుస్తున్నారు. తన ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తరచూ కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వేలాది మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి కంటి చూపును ప్రసాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపుల ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఆపరేషన్లు, మందులు, వృద్ధులకు చేతికర్రలు, మెడ, నడుము పట్టీల పంపిణీ, దివ్యాంగులకు వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, ఇలా ఒక్కటేమిటి, ఎవరు ఏది అడిగినా కాదనకుండా సాయం చేసే మనసున్న మారాజు ఆయన. అంతేకాదు, తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి నిత్యం క్యాంపు కార్యాలయానికొచ్చే వందలాది మంది ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించే చల్లని మనసు ఆయనది. అందుకే సాంబన్న అంటే పరుచూరు నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమోషన్. తమకు సాంబన్న తప్ప ఇంకే నాయకుడు అక్కర్లేదని కుండ బద్దలు కొడతారు. పరుచూరు నియోజకవర్గంలో అంతులేని ప్రజాభిమానం పొందిన ఏలూరికి ఎన్నికల్లో ఎదురొడ్డి నిలవడానికి కాకలు తీరిన నాయకులే జంకుతారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం సలాం అంటూ తలవంచి నమస్కరించే మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. రాజకీయంగా ఎన్ని విజయాలు సాధించినా, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబర వ్యక్తిత్వం మన సాంబన్నది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బెదిరింపులకు అదరక బెదరక తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజా సేవే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు, ఆరోగ్యాన్ని అందించడానికి గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విస్తృత సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం దేశంలోని అరుదైన జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యేగా అవార్డును అందుకుని ప్రజల ప్రశంసలు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత తన దార్శనిక నాయకత్వంతో లండన్, బ్రిటన్ పార్లమెంట్ వేదికగా విజనరీ లీడర్ అవార్డుని అందుకున్నారు. తెలుగు ప్రజలు తమకు మంచి చేసిన నాయకుడిని గుండెల్లో పెట్టుకుని దేవుడిలా ఆరాధిస్తారు అనడానికి స్వర్గీయ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారే ఉదాహరణ. అలాంటి మహానాయకుల కోవలో తన అభివృద్ధి పంథాతో, అంతకు మించిన సేవా గుణంతో లక్షలాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన నాయకులు, నిస్వార్థ ప్రజాసేవకులు మన ఏలూరి సాంబశివరావు గారు. నిజమైన ప్రగతి సారథికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సాంబన్న, జయ హో సాంబన్న. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం